రామయ్య చిన్న గ్రామంలో నివసించే సాధారణ రైతు. అతనికి నిజం చెప్పడం జీవితం కంటే ముఖ్యమని నాన్న నేర్పాడు. నిజం కొన్నిసార్లు నొప్పిస్తుంది, కాని చివరికి అదే నిలబడుతుంది అని నాన్న మాటలు రామయ్య మనసులో బలంగా నాటుకున్నాయి. ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య వచ్చింది. పంచాయతీకి వచ్చిన నిధులు మాయం అయ్యాయని వార్త వ్యాపించింది. అందరూ ఒకరిపై ఒకరు అనుమానం పెట్టుకున్నారు. చివరికి గ్రామ పెద్దలు రామయ్యను పిలిచి, "నువ్వే లెక్కలు చూసేవాడివి కదా, తప్పు ఎవరిదో చెప్పు" అన్నారు. రామయ్య లెక్కలు పరిశీలించాడు. నిజం చెప్పాలంటే తప్పు తనకు ఎంతో గౌరవంగా కనిపించే పంచాయతీ సభ్యుడిదని తెలిసింది. ఆ నిజం చెప్పితే తనపై కోపం, గ్రామంలో అవమానం వస్తాయని రామయ్యకు భయం వేసింది. కాని నాన్న మాటలు గుర్తొచ్చాయి. నిజం నిర్భయంగా చెప్పు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. చివరికి ఉదయం పంచాయతీ ముందు నిలబడి నిజాన్ని స్పష్టంగా చెప్పాడు. మొదట కొందరు రామయ్యను తిట్టారు. "నీకు ఏం తెలుసు" అన్నారు. కాని రామయ్య ఆధారాలు చూపించాడు. నిశ్శబ్దం అలుముకుంది. తప్పు చేసిన వ్యక్తి తల వంచాడు. చివరికి నిజం గెలిచింది. నిధులు తిరిగి వచ్చాయి. గ్రామానికి న్యాయం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అదే గ్రామ పెద్దలు రామయ్యను గౌరవించారు. "నువ్వు భయపడకుండా నిజం చెప్పావు కాబట్టి గ్రామం నిలబడ్డది" అన్నారు. అప్పుడే రామయ్యకు అర్థమైంది, నిజం చెప్పడం కష్టమే కాని అదే మనిషిని గొప్పవాడిని చేస్తుంది. భయం తాత్కాలికం, నిజం శాశ్వతం.